దివ్యవతి దివ్యవతి నీ ఎర్రని మూతి ఉమ్. చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది అదో గతి. విద్యావతి విద్యావతి ఎస్ కరెక్టే. ఈ మూవీ చూసిన వాళ్ళ పరిస్థితి అధోగతి. వేర్ ఈజ్ విద్యావతి? విద్యావతి ఎక్కడికి వెళ్ళింది? ఇదే సినిమా అంతా నడుస్తుంది. ఒక హర్రర్ స్టోరీకి లవ్ స్టోరీని మిక్స్ చేసి దాని తర్వాత క్రైమ్ థ్రిల్లర్ వైపు మలిచి మూవీని మిక్స్డ్ చేసేశారు. రీసెంట్ గా దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో రిలీజ్ అయిన లవ్ మీ ఇఫ్ యు డేర్ ఈ మూవీ చూసిన వాళ్ళ పరిస్థితి ఇది. మూవీ ఇంట్రడక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తో స్టార్ట్ చేసి దాన్ని ఎటువైపు తీసుకెళ్లాలో తెలియక డైరెక్టర్ తెకమక పడ్డాడని క్లియర్ గా కనబడుతుంది. ఏదో 2-3 స్టోరీలని కలిపి మిక్స్ చేసినట్టు ఈ మూవీ చూసినప్పుడు ఖచ్చితంగా ఫీల్ వస్తుంది. స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ నోట్ తో స్టార్ట్ చేసి మధ్యలోకి లవ్ స్టోరీ తేవడం వల్ల ఈ మూవీ ఎటు వెళ్తుందో ఎవరికి అర్థం కాలేదు. ఇంటర్వెల్ కి వచ్చేసరికి ఏంట్రా మూవీ ఇలా ఉంది అనుకుంటారు. లేకపోతే ఏంటి బాస్ దెయ్యంతో రొమాన్స్ ఏంటి పని లేకపోతేను. అసలు ఎప్పుడైనా చూసారు ఇలాంటి కాన్సెప్ట్ ని? పోనీ ఏదో కామెడీగా అనుకుంటే లేదు, చాలా సీరియస్ గా వెళ్తుంది మూవీ. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ సెకండ్ హాఫ్ లో క్లారిటీ ఇచ్చినా అమ్మయ్యా కొంచెం పర్లేదు అనుకునే లోపే మళ్ళీ ఇంకొక ట్విస్ట్. ఇలాగ మూవీని ఎక్కడ ఏ ట్విస్ట్ వాడాలో ఎక్కడ ఏం చేయాలో చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే అందరి ఫీలింగ్ అదే, ఏట్రా మూవీ ఇది అనేసి. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటే ఇంక సెకండ్ హాఫ్ ఎలా ఉంటదని స్టార్ట్ చేసిన మూవీ ఫస్ట్ హాఫ్ కన్నా కొంచెం పర్లేదు అనిపించింది. అసలు సెకండ్ హాఫ్ ఆ క్రైమ్ సీన్స్ తీసుకురావడం, అరే ఫైనల్ గా విద్యావతి ఎవరో తెలిసింది కదా ఇంకెందుకు ఇన్వెస్టిగేషన్ అన్న ఫీల్ చూసిన వాళ్ళకి వస్తుంది. అయితే ఎండింగ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ నోట్ ఇచ్చినా సరే దాన్ని మళ్ళీ ఇంకేదో తోకలాగా యాడ్ చేసి అది కూడా చెడగొట్టారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే హర్రర్ థ్రిల్లర్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఓన్లీ వన్ టైం వాచబుల్, మిగతా వాళ్ళకి అయితే అస్సలు నచ్చదు. అది కూడా వాళ్ళకి ఎందుకు నచ్చుతుందంటే కొన్ని సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే తీశారు. మెయిన్ గా సినిమాలో మార్కులు పడింది అయితే సినిమాటోగ్రఫీ. అసలు పిసి శ్రీరామ్ గారు ఆయన తీసిన సీన్స్ అయితే ఒక ఆర్ట్ ఫామ్ లాగా ఉంటుంది, కానీ దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఇంకా కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఓకే. సో ఇది ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే హర్రర్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీస్ చూసిన వాళ్ళకి మాత్రమే ఈ మూవీ అది కూడా ఒక్కసారి చూడొచ్చు. అయితే పార్ట్లుగా బాగుంటుంది. ఇది ఈ సినిమా రివ్యూ. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.